సంధ్యా థియేటర్ ఘటనపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ అంశంలో గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారంటూ కామెంట్ చేశారు. అభిమాని చనిపోయిన వెంటనే వారి కుటుంబాన్ని పరామర్శించుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదన్నారు. ఈ ఎపిసోడ్లో చిత్ర యూనిట్ కూడా సమానంగా బాధ్యత తీసుకోకుండా అల్లు అర్జున్ని ఒంటరి చేసినట్టు అనిపించిందన్నారు. ఇండస్ట్రీకి తెలంగాణ సీఎం రేవంత్ మేలు చేస్తున్నారని తెలిపారు. ఇంకా అదేవిధంగా నాగబాబుకి మంత్రి పదవికి సంబంధించి కూడా మాట్లాడారు డిప్యూటీ సీఎం. తన సోదరుడని కాకుండా పార్టీ కోసం తనతో పాటు సమానంగా కష్టపడినందుకే నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వనుంటూ చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం. వాళ్ళు వెళ్ళి ఇది జరగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది, అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు, అరుస్తూ ఉంటాను. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు. పాపం చనిపోయినప్పుడు నిజంగా దొరకదు, క్వైట్ పెయిన్ఫుల్. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటితో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి రైట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్, ఆ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్ వెళ్ళి చెప్పుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. అది లోపించింది. నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం చేసి ఉండాల్సింది. ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్, ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించలేదు. హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చిన టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి. దాన్ని ఎంకరేజ్ చేశారు కదా, ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి, ఆయన్ని జగన్ గారు లాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తం చేస్తుంది. బట్ అలా కాదు, అంటే తెలుగు హీ స్టూడ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ పర్టికులర్ ఫిల్మ్కి హీ గేవ్ బెనిఫిట్ షోస్, డబ్బులు ఇచ్చారు, దానికి డబ్బులు పెంచారు. ది గెయిన్ లాట్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఇట్. చేసిన తర్వాత అది ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోవటం, అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది. అది ఎవరి చేతుల్లో లేదు. అది నాతో పనిచేసింది వీళ్ళు, గెలిచింది వాళ్ళు. అండ్ మా బ్రదర్ని ఏం చేశాను, ఫ్రమ్ ఎంపీ నుంచి నేను రీకాల్ చేశాను కాంపిటీషన్ ఒకటిసారి. అలాగే ఇప్పుడు కూడా ఇది వారసత్వ రాజకీయాలు అంటే మనం వారసత్వం అప్పుడు మనం ఈ ప్రశ్నకి మనం ఏం చెప్పాలంటే అప్పుడు పోరాటాలు కూడా చేయకూడదు. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా నేను ఒక్కడే పని చేసి ఆయన పని చేయకుండా నేను ఇస్తున్నానంటే అండర్స్టాండ్. ఆయన నాతో పాటు సమానంగా పనిచేశాను. ఆయన తిట్లు తిన్నారు, ఆయన ఇబ్బందులు పడ్డారు.